హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారు కోసం విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్తో పాటు టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 50 years లోపు ఏజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. చాలా మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే రావాలి. వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరు కూడా వెళ్ళొచ్చు, అంటే అప్లై చేయడానికి సంబంధించి ఛాన్స్ ఉంది. మీరు తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లై ఫీ అయితే లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మనకి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. 2 నోటిఫికేషన్స్ గురించి ఇదే వీడియోలో మీకు చెప్తాను. టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2తో పాటు మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి పోస్టులకు వచ్చేసి శాలరీ వచ్చేసి మీకు ఎంత శాలరీ ఉంటుందంటే 57,000తో పాటు హెచ్ఆర్ఏ అనేది 9% అనేది ఉంటుంది. అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 62,000కి పైగానే శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 23rd April అప్లై చేయడానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనమాట. ఆ డేట్లోపు అయితే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవాలి. మనకి డైరెక్ట్గా అప్లై చేయడానికి సంబంధించి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేయాలి అంటే, మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు రెజ్యూమేని అండ్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ని మనము వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీరు మీ యొక్క రెజ్యూమేతో పాటు అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సినటువంటి పని లేదు. అండ్ ఇక్కడ మీకు జాబ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మీకు ఫర్దర్గా చాలా అయితే హెల్ప్ అవుతుంది. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే, ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టేసి ఒక వేకెన్సీస్కి మీకు సెలక్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా బయోడేటా ఫామ్ దొరుకుతుంది బయట, బయోడేటా ఫామ్ కానీ లేదంటే రెజ్యూమేతో పాటు మీ మిగతా క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వాటిని స్కాన్ చేసి PDF ఫైల్లో మెర్జ్ చేసేసి ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ప్రాజెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ @labs.iiscrtirupati.ac.in అని చెప్పేస్తుంది కదా. దానికి మీరు కంపల్సరీగా మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది. అయితే పంపేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, ప్లీజ్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది పోస్ట్. ఏ పోస్ట్ ఇది? టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 కాబట్టి అండ్ ప్రాజెక్ట్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి. ఈ జాబ్స్కి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే మనకి ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏది ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించి చేసిన వాళ్ళు, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్, లేదంటే BVSc లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీ లేదా మెడిసిన్కి సంబంధించి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీరు మాస్టర్స్ డిగ్రీ చదివిన బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి లేదంటే ఎంటెక్ బయోటెక్నాలజీకి సంబంధించి చేసిన అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే డాక్టరల్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు బయాలజికల్ లేదా న్యాచురల్ లేదా లైఫ్ సైన్సెస్కి సంబంధించి చేసి ఉంటే అట్లీస్ట్ మీకు దానికి సంబంధించి
వన్ ఫస్ట్ ఆథర్ పీర్ రివ్యూడ్ రీసెర్చ్కి సంబంధించి పబ్లికేషన్ చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ డీటెయిల్స్ చూద్దాం. ఇది మనకి నెక్స్ట్ నోటిఫికేషన్. ఇది మనకి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించింది. సో ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ, సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ స్కిల్స్ అడిగారు కదా, ఇది అవసరం లేదు. సో మీకు జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ చేసిన సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. 24,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా మీకు 28,000 వరకు అక్కడ సాలరీ తీసుకోవచ్చు. 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 21 ఏప్రిల్ వరకే టైం ఇచ్చారు ఈ జాబ్స్కి సంబంధించి. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఎలిజిబులే. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్కి సంబంధించి నేమ్ అనేది ఇచ్చారు. సో పోస్ట్ నేమ్ ఏంటి అంటే సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బయో అకాస్టిక్స్ సెంటర్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి ప్రాజెక్ట్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ని ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరంటే రాబిన్ వి విజయాన్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అయితే ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఏంటి అంటే మన ఇక్కడ వాళ్ళు గూగుల్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో పెట్టారు అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్లో. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ జాబ్స్కి మీకు ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఎవరైతే అప్లై చేస్తారో సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి అప్డేట్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా చెప్తారంట. సో ఈమెయిల్ వచ్చి మనకి ఈమెయిల్కి సంబంధించి అప్డేట్స్ అనేది మీకు 23rd ఏప్రిల్ కంటే ముందే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చేస్తారు. ఏప్రిల్ 24th రోజు మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అది మనకి ఆన్లైన్లో కండక్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంటర్వ్యూకి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి సంబంధించి ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఎగ్జామినేషన్ లేదు, ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ పాస్ ఉండి మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ కావాలి, టెంపరీ కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, సో మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ చూద్దాము. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి బ్లూ కలర్ అప్లై లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది, తర్వాత మీ ఫుల్ నేమ్ అడుగుతుంది, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క రెజ్యూమే అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అటాచ్ యువర్ రీసెంట్ CV అంటే మీ యొక్క రెజ్యూమే ఉంటుంది కదా. సో శాంపుల్ రెజ్యూమే కావాలంటే మన టెలిగ్రామ్లో ఉంది, మీరు డైరెక్ట్ నాకు మెసేజ్ చేసినా మీకు పంపిస్తాను. అక్కడ నుంచి మీరు శాంపుల్ రెజ్యూమే డౌన్లోడ్ చేసుకొని సో అప్డేట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసి సో మిగతా డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రీగా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీకు కాంట్రాక్ట్ అయినా టెంపరీ అయినా పర్వాలేదు, మాకు డిగ్రీ పాస్ అయ్యి మంచి జాబ్ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అప్లై అయితే చేసేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.